మొట్టమొదట దేవుడు ఏర్పరిచినటువంటి ప్రవక్త ఎవరు చెప్పండి? పేరు జ్ఞాపకం వచ్చిందా? మొట్టమొదటి ప్రవక్త్రి ఆ, లేదు, న్యాయాధిపతిగా ఉంది ఆవిడ. ఆ, దెబోరా ఇజ్రాయేల్కి న్యాయాధిపతిగా, ఫస్ట్ లేడీ అంటే ప్రవక్త్రిగా, దేవుడు ఏర్పరచినటువంటి ప్రవక్త్రిగా నడిపించింది. దేవుడు ఎన్నుకున్నాడు. ప్రవక్తగా ఆవిడ ఏలింది. ఇజ్రాయేల్ రాజుగా మొట్టమొదటి న్యాయాధిపతిగా ఉంది ఆవిడ, దెబోరా. ఆ, అలాగే ఇక్కడ ఇంకొక ప్రవక్త్రి, ఆవిడ దేవుని ప్రవక్త్రి, ఈమె అబద్ధ ప్రవక్త్రి. ఇక్కడ కనపడదు మనకి. సో ఇద్దరు సొంతోళ్ళు వీటిలోనే పేరులోనే ఉన్నారు. నెహెమ్యా తోటి సహాయకులు పరివారంలోనే ఉన్నారు వీళ్ళు. ఏం చేస్తారు ఇలా? కపటోపాయం చేసి, అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, కుతంత్రాలు రచించడం, ఎవరితో శత్రువులు అయినటువంటి సబ్బలిటు, టోబియా, అరబి ఇటువంటి గెషెముతో కలిసి చేతులు కలిపి ద్రోహం చేసి, అంటే దేవునికి అట్ ది సేమ్ టైం దేశానికి దేశద్రోహులుగా ఉన్నారు వారు. చూడండి, కనపడతారు నిజంగానే. శమయ ఇంటికి వచ్చి తిని, ఎవరో నేనమే వచ్చాడు. అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడిన. ఎందుకే నిర్బంధించినది ఎవరు కదా అంటే ఆయనే. బయటికి రాకుండా నిర్బంధింపబడి అంటే లోనే ఉన్నాడు, ఏమి చేయట్లే, లోనే ఉండిపోయాడు. చూడండి ఏం చెప్తాడు, చూడండి, మంచి చాలా గొప్పగా విచిత్రంగా ఉంటది. శమయ యొక్క ఇంటికి వచ్చి తిని, అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడిను. అతడు రాత్రి కాలు మందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు కనుక దేవుని మందిర గర్భాలయంలోనికి మనము పోయి తలుపులు వేసుకొనిదము రండని చెప్పగా, నేను నా బట్టి వాడు పారిపోవచ్చునా? ఇంత ఇంత వాడికైనా నేను నా ప్రాణమును రక్షించుకున్నటకైనను గర్భాలయమున ప్రవేశించవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. చూడండి, దేవుడు నడిపిస్తున్నప్పుడు భయం ఏంటి? దేవుడే సహాయకుడిగా ఉన్నాడో భయం ఏంటి? వెళ్ళి దాక్కోవడం పని ఏంటి? అర్థమైపోయింది. ఎందుకంటే దేవుడు నమ్మినటువంటి వారు భయపడరు. ఇప్పటికీ ఇజ్రాయేల్ దేశం వారు దేనికి భయపడరు, వీరోచితంగా పోరాడతారు. సో భయపడలేక నెహెమ్యా వచ్చేది చెప్పాడు. ఎవరో శమయ ఎవరో బయట ఇంకా దేవుని ఎదుగుతున్నటువంటి వాడు. ఇందాక ముగ్గురు, సబ్బలిటు, టోబియా, గేషము, అన్యులు ముగ్గురు దేవుడు అంటే తెలీదు. మరి ఈయనకే శమయాకి ఏమైంది? శమయాకి ఏమైంది?